శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్లో కంది పంట సాగు చేసిన రైతుల నుంచి క్వింటాలుకి 8,000 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 19 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,270 మంది రైతులకు 2,080 క్వింటాలు కందిని కొనుగోలు చేశామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి శ్రీకృష్ణయ్య, మార్క్ఫెడ్ జిల్లా అధికారిని గీతమ్మ, ధర్మవరం వ్యవసాయ అధికారులు ముస్తఫా, ఓబిరెడ్డి రైతులు పాల్గొన్నారు. అంటే అంత డిస్టర్బ్ తెలియదు మ్యాక్సిమం లిమిట్ ఎంత డిస్టర్బ్ కొలిచిన తర్వాత చేస్తారా తీసుకునే ముందు మనం చేస్తాం. మళ్ళీ ఒకసారి లేకపోతే తెలివైన అందులో కూడా ఇంకా ఉంటుందా కొంచెం ఉంటుంది. ప్రతి గింజ ఆయన కష్టపడి పండించాడు, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కొన్ని అంటే పంట లాస్ట్ కొన్ని అలాంటివి కూడా వస్తాయి. వర్షాలు కొంచెం ఎక్కువైనప్పుడు బాగానే వచ్చిందా, దిగుబడి తక్కువ వచ్చిందా ఈసారి? బాగానే వచ్చిందా? ఇప్పుడు మీరు అంటే ఈయన మోనోక్రాప్ మనకి మ్యాక్సిమం ప్యూర్ క్రాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వరి గట్టు మీద కూడా కందులు వేయమని చెప్తున్నాం. అది కొంచెం వాళ్ళ ఇంటికన్నా పనికి వస్తాయి కదా, కానీ మనకి కనీసం 50-60 వేలు వస్తుంది. 60 వేలు మినిమం వస్తుంది. అంటే ఎవరైనా ఇక్కడ కూడా అలా కొత్త రైతులకి మీరు చేయాలి. ఇది 10,000 మంచి పెట్టుబడి అవుతుంది, కానీ 60-70 వేలు వస్తుంది మనకి లాభం. కానీ అది వాళ్ళే కొంటారు, కంపెనీ వాళ్ళే కొంటారు. విత్తనాలు కూడా గవర్నమెంట్ నుంచి మేము తక్కువ రేటుకి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రబీలో అంటే ఎప్పుడు రబీ అంటే అక్టోబర్లో వేసుకోవడానికి. మామూలుగా ఆ టైంలో ఉలవ వేసుకుంటాము. అంటే కొంచెం నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉంటే కనుక మనకి 10,000 కంటే ఎక్కువ పెట్టుబడి కాదు. కానీ నీళ్ళు ఉంటే స్టార్టింగ్లో ఉండాలి కదా, జస్ట్ సార్ మనకి అప్పుడప్పుడు కొంచెం 2 తడులు ఇస్తే కనుక మంచి క్వాలిటీ. 2 రోజులు ఇవ్వాలి. ఎందుకంటే మనకి హైవీ ఏరియా అనేది నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎక్కువ.